ఆవిడ రాముడి చేత రక్షింపబడుతోంది, అది తెలుసుకో. అంతేకాదు సీతమ్మకున్న శక్తి ఎలాంటిదంటే తనను తాను రక్షించుకోగలిగిన శక్తి ఉన్నది సీతమ్మ. ఈ వాక్యాలన్నీ రామాయణ రహస్య శ్లోకాలు, గుర్తుపెట్టుకోండి. ఇవి తెలిస్తే రామాయణం మనకు కొత్త కోణంలో కనబడాలి. అంటే సీతారాములు చేతకాని వారు కారు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరు. అయినా చేతకానట్టు ఎందుకు ప్రవర్తించారంటే లోకాన్ని రక్షించడానికి అలా ప్రవర్తించారని మనం అర్థం చేసుకోవాలి. అందుకే సీతమ్మ గురించి మారీచుడే ఇంత గొప్పగా అర్థం చేసుకుంటే మనం ఇంకెంత అర్థం చేసుకోవాలో చెప్పండి. ఇక్కడ సీతమ్మ సామాన్యురాలు కాదా తల్లి. రక్షితాం స్వేన తేజస, తన పాతివ్రత్య తేజస్సుతో, తపశ్శక్తితో, ధర్మముతో తనని తాను రక్షించుకుంటున్నది. అంతేకాదు సీతమ్మ ఒక మండుతున్న అగ్ని జ్వాల. ఆమె దగ్గరికి వెళితే మెడతలా తగలాడతావు, జాగ్రత్త అన్నారు. అంటే సీతమ్మ అగ్నిగా కనబడింది ఎవరికి? మారీచునికి. అంటే దీన్ని బట్టి తెలుసుకోండి, సీతమ్మే అగ్ని. ఇది బాగా తెలిస్తే చివరి రోజున కథలో పనికొస్తుంది మనకి. సీతమ్మ అగ్నిని ఆయన చెప్తున్నాడు. నసాధర్షయితుం శక్ష్యా మైథిల్యోజస్వని ప్రియా దీప్తస్యేవ హుతాసస్య శిఖా సీతాసు మధ్యమా. అంతేకాదు రాముడు దయాస్వరూపుడు, శరణాగత వత్సలుడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ చాలామంది పొరపాటు పడతారు ఏంటంటే రాముడిని పూజిస్తే మన కష్టాలు ఎక్కువ వస్తాయండి, అదే కృష్ణుడిని పూజించినా శివుణ్ణి పూజించినా రావండి అని వీడికి ఎవడు చెప్పొచ్చాడు. ఇక్కడ పనికిమాలిన సిద్ధాంతాలు ఒక్కొక్కడు చేసేస్తాడు. రాముడికి ఎప్పుడు కష్టాలు లేవు, గుర్తుపట్టు. రాముడికి ఏది కష్టం లేదు. మరి అడవుల పాలు ఈయన కష్టాలు పడ్డాను ఎవరు చెప్పారు? ఆయన ఏం కష్టం పడలేదు, ధైర్యంగానే అడవుల్లో తిరిగాడు. లోకరక్షణ కోసం కొంతకాలం సీతా వియోగం, ఆ నెపంతో రాక్షస సంహారం చేసి లోకరక్షణ చేసాడే తప్ప. పైగా మహాపురుషుడు తాను కావాలంటే కష్టపడతాడు, ఎందుకంటే తాను కష్టపడుతున్నట్టు తాను అనుకోడు. కానీ తన భక్తులకు కష్టం రానివ్వడు, తెలుసుకోండి. అది రామభక్తుడు ఎప్పుడూ కష్టాల పాలు కాడు, ఇది గుర్తుపెట్టుకోండి. రామభక్తుడైతే వాడికి ఏదీ కష్టం ఉండదు. రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దశరథే జీవాధారము అన్నారు. ఇక్కడ ఏ కారణం చేత మీరు చెప్పగలుగుతున్నారో ఈ మాటని? రాముడు వల్ల కష్టాలు వస్తాయనేది అజ్ఞానం చేత చెప్తున్నారే తప్ప ఇంకేంటి లేదు, తెలుసుకోండి. ఇక్కడ మరి రామదాసు త్యాగయ్య కష్టాలు పడ్డారే అని. కానీ రామదాసు గారు మహానుభావులు. ఆయన ఏదో ప్రారంధాన్ని కాస్త అనుభవించాడు, కానీ ఆయన తరించిపోయాడు. కావాలని అనుభవిస్తాడు. త్యాగయ్య ఎప్పుడూ కష్టపడలేదు. ఆయన ఏం కష్టపడ్డాడని మనం అనుకుంటున్నాం. ఇంటికి సంపదలు వచ్చాయి ఆయనకి. నాకు ఈ సంపద లెక్కలేదు, భక్తి సంపద చాలని పంపించేశాడు. ఆయన త్యాగి, ఒక మౌని, ఒక యోగి. ఆయన కష్టపడలేదు. రామభక్తుడికి ఎప్పుడూ కష్టపడదు. మీకు సంపద కావాలా? రాముడు ఇస్తాడు. రోగాలు పోవాలా? కంటికి రెప్పలా కాపాడుతాడు రామచంద్రమూర్తి. ఇహంలో సుఖాలు ఇవ్వడమే కాదు, పరానికి కావలసిన మోక్షం ఇచ్చేవాడు రామచంద్రమూర్తి, తెలుసుకోండి. అందుకే రాముడి వల్ల ప్రయోజనం ఏమిటంటే ఆపదామపహర్తారం ఒక ప్రయోజనం. ముందు ఆపదల్ని పోగొడతాడు. రెండవది దాతారం సర్వసంపదాం, సర్వసంపదల్ని ఇస్తాడు. ఇంకేం కావాలండి? ఇక్కడ సర్వసంపదాం అనే మాటకి ఒక అర్థం ఏంటంటే ఇహలోకంలో సర్వసంపదలు ఇవ్వడమే కాదు, పరంలో మోక్షం అనే సంపదనిస్తాడు. అదే సర్వ సంపద. సర్వం అంటే పరబ్రహ్మనర్థం, కనుక సర్వసంపద అంటే బ్రహ్మ సంపద, మోక్షం, అది ఇక్కడ అర్థం. అలాంటి రాముడికి ఎన్ని దండాలు పెడితే సరిపోతుందండి? అందుకే భూయో భూయో నమామ్యహం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుకని ఏ దేవత మనకు కష్టాలు ఇవ్వదు, మన ప్రారబ్ధమే మనం అనుభవిస్తాం. అయితే ప్రారబ్ధం ఒకటి ఉంటుందని, అది తపస్సుతో తొలగించుకుంటే ఇక్కడ తగ్గుతుందని, తర్వాత మనం నెమ్మదిగా ముక్తిని పొందవచ్చు అనే సిద్ధాంతం మాత్రం హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. అందుకే రామచంద్రమూర్తి యొక్క రక్షణ వైఖరికి మనం నమస్కారం చేసుకుంటూ శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. ఏమయ్యా నీ దగ్గర సరైన మంత్రులు లేరా? అసలు నాకు తెలిసి మంచి వాళ్ళు ఉండాలి. విభీషణుడు అని కూడా ఉన్నాడు, ఆయన చెప్పలేదు నీకు ఇలాంటి పనులొద్దని? వీళ్ళెవరు చెప్పినా వెనకడ నువ్వు బయలుదేరిపోయావా? అసలు ఎప్పుడైనా సరే అవతలి బలం మన బలం ఆలోచించి అడుగు వేయాలి. 14,000 రాక్షసులను కొట్టాడే, అంతేకాదు వాడి బలం నాకు తెలుసయ్యా. నేను ఇవాళ ఒక హఠాత్తుగా సన్యాసిని ఇక్కడ తపస్సు చేసుకుంటున్నానంటే దెబ్బ రుచి చూశాను గనక. బాలో 12 వర్షోయం అకృతాస్త్రశ్చ రాఘవ. రామచంద్రమూర్తి 12 ఏళ్ల పిల్లాడుగా ఉన్నప్పుడు నిజానికి ఎక్కువ విద్యలే నేర్చుకోరు. 12 ఏళ్ళప్పుడు పండిపోతాడు ఏమిటి, అప్పుడెప్పుడు విద్యలు నేర్చుకుంటున్న దశ. అప్పుడు కొట్టిన దెబ్బకే నా కళ్ళు దిమ్మ తిరిగే మొత్తం. అప్పుడు కొట్టాడు. ఆ కొట్టడం ఎంత తిరుగుతాటలతో కొట్టాడు. నా పక్కన ఒక రాక్షసుడు నా కళ్ళ ముందు తగలబెట్టాడు. గుంపునంతటి నాశనం చేశాడు. నన్ను మాత్రం ఎగరగొట్టి సముద్రంలో పడేశాడు. చావు తప్పి కన్ను లొట్టపోయి ఎలాగో బతికాను. అసలు బతికేటట్టు ఎలా కొట్టాడు ఇప్పటికి నాకు అర్థం కాలేదు. ఏది బాలుడుగా ఉన్నప్పుడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? కొన్నాళ్ళ తర్వాత ఇక్కడికి ఆయన అడవులకి రాముడు వచ్చాడు, సీతతో సహా లక్ష్మణుడితో వచ్చాడు అనగానే అప్పుడు కొట్టినవాడేనా, ఏదో పేరు విన్నట్టున్నానే, వాడా వీడు ఒకటేనా అని పరిశీలించాను. ఒకడే.
ఇప్పుడు పెద్దవాడైపోయాడు. అయితే అప్పటికంటే ఇప్పుడు పెద్దవాడేది కనుక బాగా ఇంకా నేర్చుకుని ఉంటాడు. కాబట్టి ఎలా ఉంటుందో పరాక్రమం చూడాలి అని చెప్పి, వీలైతే దెబ్బతీయాలని చెప్పి నేను మళ్ళీ ఆయన దగ్గరికి ఒక 2 మిత్రులతో కలిసి వెళ్ళాను. ఎలా వెళ్ళాను అంటే, అడవుల్లో తిరిగే భయంకరమైన మృగాలుగా బయలుదేరి వెళ్ళాం మేము ముగ్గురుము. వెళ్ళినప్పుడు వాడి అయిన కొమ్ములతో వెళ్ళాను. అప్పుడు రాముడు కొంచెం ప్రౌఢ వయస్సులో ఉన్నాడు. ఆయన ఆ ప్రౌఢ వయస్సులో రాముడిని చూడగానే ఇదివరకు కొట్టిన దెబ్బ గుర్తొచ్చి ఎలాగైనా రాముడిని కొట్టాలి అని నా పక్కన్న మిత్రులు ఇద్దరిని కూడా ఉసిగొల్పి ముగ్గురు ఆయన మీద కొమ్ములతో పొడుద్దామని వెళ్ళాను తెలివిగా. ఎందుకంటే మాకు ఈ వేషాలు ధరించడం అలవాటైపోయింది. ఈ వేషాలతో ఋషుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఏదో మృగం వచ్చిందని పక్కన కూర్చోబెట్టేవారు, జపం చేసుకునేవారు. వెంటనే అసలు రూపాలు ధరించి వాళ్ళని తినేసేవాళ్ళం. కనుక నాకు మృగాలుగా తిరగడం అలవాటే. అందుకే నువ్వు కూడా నన్ను మృగంగా తిరగమన్నావు. రాముడి దగ్గరికి అలాగే వెళ్ళాను నేను. కానీ రాముడు ఎంత తెలివైనవాడంటే, అప్పుడు మళ్ళీ బాణాలు వేసి కొట్టాడు. కొట్టినప్పుడు ఆయన కొట్టిన బాణాలకి నా పక్కనిద్దరూ చనిపోయారు. నాకు మాత్రం బాణం తప్పించుకొచ్చేసాను. వచ్చిన తర్వాత అర్థమైంది, నేను తప్పించుకుని రాలేదు, తప్పించుకుని చెట్టు ఆయన కొట్టాడు. ఎందుకంటే ఆయన బాణాన్ని వాడు తప్పించుకోలేడు, అలా కొట్టాడు. అంటే అప్పుడు కూడా మళ్ళీ బతికించాడు. ఎందుకు బతికించాడో నాకు అర్థం కావట్లేదు. ఇది తెలుసుకోవాలి రామావతారాల రహస్యాలు అన్నీ కూడా.